గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించిన గజ్వేల్కు చెందిన 21 మంది కరాటే క్రీడాకారులను మాజీ మంత్రి హరీష్ రావు ఘనంగా సన్మానించారు. గిన్నిస్ రికార్డు సాధించిన క్రీడాకారులు హరీష్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు నర్సింగారావు సమక్షంలో కరాటే కృష్ణ, కరాటే క్రీడాకారులను హరీష్ రావు అభినందించారు. గజ్వేల్కు చెందిన 21 మంది కరాటే క్రీడాకారులు అరుదైన ఘనత సాధించారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఏప్రిల్ 26న విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. కరాటే మాస్టర్ కృష్ణ శిక్షణలో సాధన చేసిన ఈ క్రీడాకారులు 30 నిమిషాల పాటు నిరంతరంగా కరాటే కటా ప్రదర్శన చేశారు. క్రమశిక్షణ, సమన్వయం, వేగం, నియంత్రణ, ఏకాగ్రతతో ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో భాగస్వాములయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఈ అరుదైన ఘనత వెనుక క్రీడాకారుల నిరంతర సాధన, పట్టుదల, సమిష్టి కృషి ఎంతో ఉందన్నారు. చిన్న వయసు నుంచే కరాటేలో శిక్షణ పొందుతూ వివిధ స్థాయిల్లో తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటున్న క్రీడాకారులు ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డులో భాగస్వాములు కావడం గర్వకారణమన్నారు. కటా ప్రదర్శనలో సమన్వయం, వేగం, నియంత్రణ, ఏకాగ్రత అత్యంత కీలకమని హరీష్ రావు తెలిపారు. గిన్నిస్ రికార్డు సాధించిన గజ్వేల్ క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అక్షిత, భవిజ్ఞ, రిషిక, రామకృష్ణ, రఘురాం, రామ్ చరణ్, తరుణ్య, మైత్రి, తనూజ్, మనోజ్, అన్నయ్య, దేవాంశ్, అఖిలేశ్వర్, ముస్తఫా, శ్రావణి, శరణ్య, హర్షవర్ధన్, శ్రీహరి, లక్ష్మీ నరసింహ, గజ్వేల్ కౌన్సిలర్ అత్తిల శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సింగారావు తదితరులు పాల్గొన్నారు.